హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వీడియోలో అయితే నేను వచ్చేసరికి ఇలాగా ఇవి కొన్నాను అని చెప్పి పెట్టుకుంటాను కదా. సో ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఎలా సర్ప్రైజ్ చేశాను అనేది చూపిస్తాను. సో ఇప్పుడు టైం చూసుకుంటే 2:13. స్టిల్ వెయిటింగ్. నిద్ర కూడా రాలేదు, నిద్ర పోలేదు యాక్చువల్గా. సో స్టిల్ వెయిటింగ్ అనమాట. యాక్చువల్లీ తను వచ్చేసరికి ఒక 3:30 అలా అవుతుంది. సో జస్ట్ 1 అవరే కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో కొంచెం మాత్రమే డెకరేట్ చేసి చూపించాను కదా. సో రిమైనింగ్ ఇప్పుడు చూపిస్తాను. సో ఇదన్నమాట ఫైనల్ డెకరేషన్. హ్యాపీ న్యూ ఇయర్ బుజ్జి. హ్యాపీ 2nd month anniversary ఆల్సో. ఇదేంది సూపర్. ఏంది నువ్వు చేసినవా? అబ్బా, మరీ అంత టాలెంట్ లేదులే. కేక్ నువ్వు చేయలా? ఈ కెమెరా మంచినీళ్ళు బా కొంచెం జరిగితే అది మంచినీళ్ళు కాదు, కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్. చియర్స్. తాగుదాం, తాగి ఊగుదాం. న్యూ ఇయర్ స్పెషల్. ఈ కేక్స్ అడిగి ఐస్ క్రీమ్ కేక్. సూపర్ ఉందా పర్ణ? హ్యాపీ 2nd month anniversary. It's my heart. ఇట్స్ అడుగు నా హార్టే. లవ్ యూ టు. So we are going to cut the cake. Okay, we need to cut from here. అసలు ఎక్స్పెక్ట్ చేయలే సర్ప్రైజ్. కట్ అవ్వట్లా. కట్ చెయ్యి, కట్ అవ్వద్ది. ఊదు ఫస్ట్. ఇది పైన చాక్లెట్ ఉందేమో. ఓకే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ 2nd month anniversary to us. సో యాక్చువల్లీ ఇటు నుంచి కట్ చేయాలి. నేను ఫస్ట్ ఊరికే జస్ట్ కట్ చేస్తాను. అది కట్ చేసే బదులు హ్యాపీ న్యూ ఇయర్, లవ్ యూ అదేం పెట్టలా. సూపర్ ఉందంటున్నావు. చాకో చిప్స్ మాత్రం పెట్టినావు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్. ఓకే, గెస్ what I'm going to surprising you. ఏదో సర్ప్రైజ్, పెద్ద ప్లానింగే. Tell me. ముందు కేక్ కరిగిపోతుంది, కేక్ తిను. ఏదో చెర్రీ. చెర్రీ కాదు, ఒరిజినల్ చెర్రీయా? టైం అయింది. బాగా లేదు. బిర్యానీ ఆర్డర్ పెడదాం. నెక్స్ట్ బిర్యానీ. ఈరోజు చేసి ఎలా ఉందో చెప్పను. ఈరోజు ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే శాలరీ వచ్చింది. ఈ ఒక్కరోజు తప్ప తర్వాత 29 రోజులు ఎంజాయ్ చేయలేము, ఎందుకంటే మనీ ఉండవు కాబట్టి. నా శాలరీ వచ్చి అయిపోయింది కూడా. అది నెల మొత్తం కష్టం వస్తుంది. నెల మొత్తం కష్టపడేది ఈ ఒక్కరోజు కోసమే. నేను 25th కోసం అనుకున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ఐస్ క్రీము. దీనిపైన ఎన్నో ఉంది. ఐస్ క్రీమ్ కేక్ అది ఎన్నో ఉంది. ఇంకా తినాలా. కింద కాక నాయన నీకు క్లీన్ చేయలేను. సర్ప్రైజ్ ఇచ్చిందా నువ్వే క్లీన్ చేయాలా. కేక్ ఓకే, కింద పైన వచ్చేసరికి కేక్ ఉంది, మధ్యలో ఐస్ క్రీమ్. సో నేను నెక్స్ట్ ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతున్నానో చెప్పు.
రింగా చాలే. స్వెటర్ అనుకుంటున్నా. లేదు స్వెటర్ నువ్వు ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసుకున్నావు. షర్టా, వ్యాలెట్టా, ఇంకేంది? ఇస్తా. వ్యాలెట్ అయితే చిన్నప్పుడు స్పూన్ తెచ్చి తింటా. కష్టపడి ప్యాక్ చేసిన. నేను అనుకునిందే ఫ్రెండ్స్, వ్యాలెట్ అయింది. ఎందుకంటే సంవత్సరం నుంచి అడుగుతుంది వ్యాలెట్ కావాలా అని. అందుకే సంవత్సరం తర్వాత ఇచ్చా. వావ్, కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంత ఉంది అక్కడ? 1600 ఉంది. అంత అక్కడ పెట్టుకొని వేసినాక. ఉండదు. 150-200. చూడండి, నీకు తెలుసు రేట్ కదా. కంపెనీ నేమ్ వచ్చి వైల్డ్ హార్న్ ఫ్రెండ్స్. ఇట్లా కంపెనీ ఉంది, బ్రాండ్ ఉంది. ఇది బ్రాండ్ ఏమో నాకైతే తెలియదు అసలు. నేను ఇప్పుడు దాకా వ్యాలెట్ యూజ్ చేసిందే లేదు. అందుకే పిలిచా. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఏంది ఖాళీగా ఉంది? డబ్బులు లేవా? తెద్దాం పోయి. డబ్బులు పెట్టిస్తాయి కదా, బాగున్నాయి. వారంటీ 180 days. బాగుంది ఫ్రెండ్స్ వాలెట్. ఇదేంటి? ఏటీఎం కార్డ్ అదే నిజమైనది అయితే బాగుంది. ఉంటుంది. కొత్త వ్యాలెట్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్, ఏం లేదు లోపల మొత్తం డొల్లా. ఒక 500 అయితే 4 అన్నా ఉంటే కదా. ఓకే, శాలరీ వచ్చింది కదా, రేపు పొద్దున ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసేసుకుని వేసేద్దాం. ఏమైనా గిఫ్ట్ నువ్వు ఇచ్చినప్పుడు నువ్వే పెట్టాలి. సూపర్గా ఉంది, నచ్చింది. కాయిన్స్ ఇదేంది? ఎటు చూసినా ఓన్లీ పాకెట్స్ ఉన్నాయి దీనికి. మొత్తం ఎటు తిప్పినా కూడా చాలా బాగుంది. ఇటు కూడా కాయిన్స్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వాల్యుబుల్ వన్. కేక్ మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు తింటా. తిన్నబల్ల తాగాలి అది. సో ఫైనల్లీ మీ అందరికి వచ్చేసరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీకు మరి మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.